ఇల్లు అలకగానే పండుగ కాదు, పార్టీ పెట్టగానే అధికారంలోకి రాము అని పవన్ కళ్యాణ్ కు త్వరగానే అర్థమైంది. అందుకే ఓటు వేయని జనాలను ఎప్పుడూ తిడుతుంటాడు పవన్. అంతేకాని జనంలో ఉండి పోరాటం చేయడు. హైదరాబాద్ లో పడుకుని అమావాస్య చంద్రుడిలా అప్పుడప్పుడు ఏపీకి వచ్చేసి 4 పంచ సినిమా డైలాగులు చెప్పి హైదరాబాద్ కు చెక్కిస్తాడు. రాజకీయ పార్టీ పెట్టడం అంటే మాటలు కాదు, దానికి అంగబలమే కాదు, ఆర్థిక బలం దండిగా ఉండాలి. మన వెనుకుండే జనాలను చూసి పార్టీ అయితే పెట్టేస్తాం, కానీ పార్టీ నిర్వహణ అంత ఈజీ ఏమీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఆఫీసులు పెట్టాలి, వాటి మెయింటెనెన్స్ చూసుకోవాలి. వాటిలో గుండు పిన్ను దగ్గర నుంచి కుండ బిర్యానీ దాకా ఖర్చులు మోసే నేతలుండాలి. ఇది ఒక్క రోజుతో ముగిసే కథ కాదు కదా. ఏళ్ల తరబడి ఆ భారాన్ని, పాపం సదరు స్థానాన్ని ఆశించే నేతలు తమ భుజస్కంధాలపై మోయాలి. పార్టీ అధికారంలో ఉంటే ఓకే, ఏదో రకంగా మేనేజ్ చేయవచ్చు, కానీ ఏండ్ల తరబడి ఎవరు మాత్రం ఈ భారాన్ని మీదేసుకుంటారు? ఈ భారం నా వల్ల కాదు బాబోయ్ అంటూ గాడి తన్నేస్తారు. ఈ సీన్ ఎక్కడో జరగలేదు, మన విశాఖలోనే జరిగింది. ఆఫీస్ రెంట్ కట్టలేమంటూ జనసేన పార్టీ నేతలు ఈ భారాన్ని ఎన్నికల వేళ వదిలించుకున్నారు. ఈ తడిసి మోపెడు అయ్యే భారం తమ వల్ల కాదు మహాప్రభు అంటూ ఆ ఇంటి ఓనర్తో టూలెట్ బోర్డు పెట్టించేశారు. ఈ జనసేన ఆఫీస్ అద్దెకు ఇవ్వబడను అంటూ బోర్డు పెట్టారు. ఈ ఎపిసోడ్ ను ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నాయి. అయితే పార్టీ ఆఫీస్ ని అద్దెకు ఇచ్చే విపత్కర పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఏపీలో రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం వచ్చేస్తుందని అధినాయకుడు నమ్ముతున్నారు. అది మంచిదే, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అయితే ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలను అనేక డౌట్లను రగిలించేస్తున్నాయి. రాజకీయాల్లో మార్పు పేరుతో వచ్చిన జనసేన కూడా ఇతర మూస పార్టీల్లాగానే వ్యవహరిస్తుండటంతో ఆ నేతలు చిన్నపుచ్చుకుంటున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని కాదని ఎన్నికల వేళ కండువాలు కప్పుకుంటున్న జంపింగ్ జపాంగ్లకు జనసేనాని సీట్లు కన్ఫర్మ్ చేసుకుంటూ వెడుతున్నారనే బాధ జననాయకుల గుండెలను పిండేస్తోంది. జనసేనలో చేరడం కోసం తన ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చిన ఓ నేతకు ఆ పార్టీ ఇప్పుడు ఢోకా ఇచ్చింది. పాపం ఈ నేత చాలా కాలం నుంచి పార్టీ ఆఫీసును నడుపుతూ తన జేబులోని పైసలు తీసే కార్యక్రమాలు గట్రా చేసేవారు. నెలకు 60,000 రూపాయల అద్దె కట్టి మరీ ఆఫీసు నడిపేవారు. ఓ నెల 2 నెలలైతే పర్లేదు, ఏళ్ల తరబడి అంటే మాటలు కాదు. ఇంత భారం మోసినా పార్టీ సీటు వస్తుందా అంటే అదే లేదు. ఈయన ఒక్కరే కాదు, మరో కీలక మహిళా నాయకురాలిది అదే కదా. గత ఎన్నికల్లో ఆమె వైసీపీ తరపున పోటీ చేసి తర్వాత జనసేనలో చేరారు. పార్టీ పటిష్టం కోసం పాటుపడ్డారు. అలాగే పర్యావరణం కోసం పాటుపడే మరో ముఖ్య నేత కూడా జనసేనకు విశాఖలో పెద్ద దిక్కుగా ఉండేవారు. అయితే ఈ ముగ్గురు నేతలను అధినాయకత్వం పట్టించుకోవడం లేదని వారు నారాజు అవుతున్నారు. దీంతో మాకెందుకొచ్చిన తంట అని అద్దె కట్టడాన్ని ఆ కీలక నేత మానుకున్నాడు. ఇక ఇంటి ఓనర్ తెల్లారేసరికల్లా టూలెట్ బోర్డు పెట్టేశాడు. పార్టీని భుజాల మీద మోసిన నేతలను గుర్తించకుండా సీటు కోసం నిన్న మొన్న చేరిన పరాయి పార్టీ వాళ్లను అందులో ఎక్కించడం ఏంటంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ ముగ్గురిని కాదని వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీని, అలాగే అనకాపల్లికి చెందిన మరో మాజీ మంత్రిని, వైసీపీ నుంచి వచ్చిన ఇంకో నేతకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జనసేన పునాది నేతలను కలిచివేస్తోంది. ఇదిలా ఉంటే నౌ ప్రెజెంట్ విశాఖ లాంటి నగరంలో జనసేనకు పార్టీ ఆఫీస్ అంటూ లేకపోవడం క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బ్రాండ్ వాల్యూను తెలియజేస్తోందని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. విశాఖలోనే కాదు, ఏపీ అంతటా జనసేనకు టూలెట్ బోర్డులు ఖాయమంటూ దెప్పిపొడుస్తున్నారు. ఇదంతా పైనుంచి గమనిస్తున్న హైకమాండ్ పార్టీ ఆఫీసును కొత్తగా ఓపెన్ చేసి ఆ భారమేదో మోయండని వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి ఆదేశాలు ఇచ్చేసిందట. ఈ టూలెట్ బోర్డు కథ ద్వారా తెలిసిందేంటంటే, అవసరానికి వచ్చే వలస నేతలను ఆకాశానికి ఎక్కిస్తే ఆపత్కాలంలో అండగా ఉండే బేస్మెంట్ బద్దలవుతుంది. ఈ విషయాలను జనసేనాని మాత్రమే కాదు, ఏ పార్టీ అధినేతలైనా గుర్తుంచుకుంటే మంచిది సుమా.